హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ మెగా డిఎస్సి 2025లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండ్ టీజీటీ ఇంగ్లీష్ ఫైనల్ కీలో ఏమన్నా మార్క్స్ తగ్గుతాయని చెప్పేసి చాలామందికి డౌట్ ఉందండి అండ్ చాలామంది భయపడుతున్నారు. మార్క్స్ పెరుగుతాయా లేదా తగ్గుతాయా అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దామండి. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే మార్క్స్ ఖచ్చితంగా తగ్గుతాయేమో అనుకుంటా ఉన్నారండి. తగ్గడానికైతే ఛాన్స్ లేదండి. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ చూద్దామండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఫైనల్ కీలో ఏమన్నా మనకు మార్క్స్ తగ్గడానికి అవకాశం ఉందా అని ఆలోచిస్తే అండి, మ్యాక్సిమం మనకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఫైనల్ కీలో మార్క్స్ తగ్గడానికి పాసిబిలిటీ అనేది చాలా తక్కువ అండి. ఎందుకు తక్కువ అంటే మనకు యాడ్ స్కోర్స్ 3 ఉన్నాయండి అండ్ అలానే మనకు మల్టిపుల్ ఆన్సర్స్ 3 ఆన్సర్స్ ఉండే క్వశ్చన్ ఒకటి ఉందండి. మ్యాక్సిమం ఇక్కడ అందరికి కూడా 2 మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఏంటంటే ఒకవేళ వాళ్ళకి రాంగ్ ఆన్సర్స్కి రైట్ మార్క్స్ వచ్చినా సరే వాళ్ళకి మార్క్స్ లూజ్ అవ్వడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉందండి. సో కాబట్టి ఓవరాల్గా మనకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పేపర్లో చూస్తే మార్క్స్ మినిమం 1 or 2 మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది, కానీ తగ్గడానికి అనేది చాలా తక్కువ ఛాన్సెస్ అండి. అన్లెస్ వన్ ఈజ్ వెరీ ఫార్చునేట్ అయితే తప్ప మనకు మార్క్స్ తగ్గడానికి ఛాన్స్ లేదండి. నెక్స్ట్ అండి, టీజీటీ ఇంగ్లీష్ పేపర్ ఫైనల్కి వస్తుంది కదండి, అందులో మనకు మార్క్స్ తగ్గడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అని ఆలోచిస్తే ఇందులో కూడా మ్యాక్సిమం మనకు మార్క్స్ తగ్గడానికి ఛాన్సెస్ లేవండి. ఎందుకంటే ఇక్కడ రాంగ్ ఆన్సర్స్కి మనకి రైట్ ఆన్సర్స్ ఇవ్వడం కానీ అలా మార్క్స్ రావడం కానీ చాలా తక్కువ క్వశ్చన్స్లో ఉందండి ఇలా. సో కాబట్టి ఓవరాల్గా మనం చూస్తే టీజీటీ ఇంగ్లీష్ పేపర్లో కూడా మార్క్స్ తగ్గడానికి ఛాన్సెస్ లేవండి. ఒక 1 మార్క్ నుంచి 3 మార్క్స్ లేదా 3.5 మార్క్స్ అలా పెరగడానికి ఛాన్స్ ఉంది, కానీ 1 to 3 మార్క్స్ మధ్యలో. సో మ్యాక్సిమం మనకు మార్క్స్ తగ్గడానికి బోత్ ఎస్ఏ ఇంగ్లీష్ పేపర్ అండ్ టీజీటీ ఇంగ్లీష్ పేపర్లో మార్క్స్ తగ్గడానికి ఛాన్సెస్ చాలా మినిమల్ అండి, చాలా తక్కువ ఛాన్సెస్. నెక్స్ట్ ఇంకా కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే అండి, ఫైనల్కి వచ్చిన తర్వాత మార్క్స్ అందరికీ ఒకేలాగా పెరుగుతాయని అడుగుతున్నారండి. నో అండి, అలా పెరగవు. మనం ఏవైతే ఆన్సర్స్ పెట్టింటామో ఆన్సర్స్ బట్టి మనకు మార్క్స్ పెరగడం అనేది ఉంటుందండి. అందరికీ యూనిఫామ్గా మార్క్స్ ఇంక్రీజ్ చేయడం అయితే ఉండదండి. ఈచ్ క్యాండిడేట్ పెట్టిన ఆన్సర్స్ని బట్టి 1 మార్క్ యాడ్ అవ్వచ్చు, 2 మార్క్స్ యాడ్ అవ్వచ్చు, 3 మార్క్స్ యాడ్ అవ్వచ్చు, 4 మార్క్స్ యాడ్ అవ్వచ్చు, 5 మార్క్స్ కూడా యాడ్ అవ్వచ్చు అండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దైర్ ఆన్సర్స్ అండి. కాబట్టి డిఎస్సి క్యాండిడేట్స్ అందరికీ ఈక్వల్గా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దైర్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు వచ్చినటువంటి మార్క్స్ ఫైనల్గా ఉంటాయా, తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంక్స్ ఏమైనా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉందని చాలామంది అడుగుతున్నారండి. ఇప్పుడు చాలామందికి చూస్తే డిస్ట్రిక్ట్లో ఫస్ట్ కానీ సెకండ్ కానీ అలా వచ్చినాయండి. అలానే ఇంకా కొంతమందికి మంచి మార్క్స్ కూడా రావడం జరిగిందండి. సో ఈ మార్క్స్ అన్నీ కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పర్సన్కి 3-4 మార్క్స్ పెరిగాయనుకోండి, ఇంకొక పర్సన్కి 1 మార్క్ పెరిగింది అనుకోండి. ఈ 3-4 మార్క్స్ పెరిగిన పర్సన్ సెకండ్ ర్యాంక్లో ఉంటే డిస్ట్రిక్ట్లో అతను ఫస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అలానే 1 మార్క్ పెరిగిన పర్సన్ డిస్ట్రిక్ట్లో ఫస్ట్లో ఉంటే అతడు సెకండ్ థర్డ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో కాబట్టి ఇలా ర్యాంక్స్ మనకు తారుమారు అవ్వడానికి కొంచెం అవకాశం అయితే ఉందండి. అలానే ఫస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా ఒక 4-5 మార్క్స్ 3 మార్క్స్ అలా యాడ్ అయితే వాళ్ళు ఇంకా ఫస్ట్ ర్యాంక్కి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చేసుకున్నట్టు అవుతుందండి. సో కాబట్టి మనకు ఈ ర్యాంక్స్ ఎలా చేంజ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేమండి, బట్ డెఫినెట్గా చేంజెస్ అనేవి ఉంటాయండి. ఖచ్చితంగా ఫ్లక్చువేట్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. నేను ఆల్రెడీ చెప్పానండి, ఆఖరి బంతి పడేదాకా మ్యాచ్ గెలిచినట్టు కాదని చెప్పేసి. సో కాబట్టి ఎస్ఐ ఇంగ్లీష్ ఎగ్జామ్ అండ్ టీజీటీ ఇంగ్లీష్ ఎగ్జామ్లో లాస్ట్ వరకు కూడా ఈ మార్క్స్ అనేవి ఎలా చేంజ్ అవుతావో చెప్పలేమండి. సో కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద లాస్ట్ మినిట్. సో మళ్ళీ చెప్తున్నాను, మ్యాక్సిమం మనకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండ్ టీజీటీ ఇంగ్లీష్ పేపర్లో మార్క్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తగ్గడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అండి. ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో ఎక్స్పెక్టెడ్ ఇంక్రీజ్ ఎంత ఉండొచ్చు అంటే అండి, 1 మార్క్ నుంచి 5 మార్క్స్ మధ్యలో ఉండొచ్చు అండి. ఒక 1/2 మార్క్ ఇటో ఉండొచ్చు అండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో మినిమం 1 మార్క్ అని వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి. మ్యాక్సిమం ఇదే రావచ్చు. అలానే టీజీటీ ఇంగ్లీష్లో చూస్తే మనకు 1 to 3 మార్క్స్ లేదా ఒక 1/2 మార్క్ ఇటో ఉండొచ్చు అండి. సో ఇలా మనకు టీజీటీ ఇంగ్లీష్లో పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో 1 to 5 మార్క్స్ మధ్యలో పెరగడానికి ఛాన్స్ ఉంది. అలానే టీజీటీ ఇంగ్లీష్లో 1 to 3 మార్క్స్ మధ్యలో పెరగడానికి ఛాన్స్ ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, పెరగడానికే ఛాన్స్ ఉంది, కానీ తగ్గడానికి ఛాన్స్ లేదండి.
కొంతమందికి ఉండేటువంటి భయం ఏంటంటే అండి, వాళ్ళకి రాంగ్ ఆన్సర్స్ వచ్చినా సరే వాటికి రైట్ ఆన్సర్స్ ఇచ్చి మార్కులు ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ ఫైనల్ కీలో వీటికి మార్క్స్ పోతాయి కదా, సో ఓవరాల్గా మాకు మార్క్స్ తగ్గుతాయా అని భయపడుతున్నారండి. ఒకవేళ మనకు ఈ రాంగ్ ఆన్సర్స్కి మీకు మార్క్స్ తగ్గినా సరే యాడ్ స్కోర్స్ ఉన్నాయి కదండి, మినిమం ఒక 3 ఉన్నాయి యాడ్ స్కోర్స్ మనకు. అవి ఈక్వల్ అయినా సరే మీకు మార్క్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉండవండి. ఖచ్చితంగా అట్లీస్ట్ 1/2 మార్క్ కానీ 1 మార్క్ కానీ ఖచ్చితంగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ మార్క్స్ తగ్గడానికి తక్కువ ఛాన్సెస్ అండి. అలా జరగచ్చండి, చాలా రేర్ అండి, చాలా అన్ఫార్చునేట్ అయితే తప్ప మార్క్స్ తగ్గడానికి ఛాన్సెస్ లేదండి. మ్యాక్సిమం మార్క్స్ పెరగడానికే ఛాన్సెస్ ఉంటాయండి, తగ్గడానికైతే చాలా తక్కువ స్కోప్ ఉందండి.